ఇక్కడ హాజరవడానికి గల ఉద్దేశం ఈరోజు మన ఉయ్యూరులో హ్యూమన్ రైట్స్ ఆఫీసు ఓపెనింగ్ కార్యక్రమానికి చేసిన హ్యూమన్ రైట్స్ పెద్దలందరికీ, అలాగే మన ఉయ్యూరులో ఉన్న లోకల్ కలాం గారికి, అలాగే వేదికలో ఉన్న ప్రతి ఒక్కరికి ముందుగా కాదు. నేను ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నా, వేరే ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నా. అయినా మన మిత్రులందరూ కలిసి మీరు కూడా ఈ ఆర్గనైజేషన్లో రండి, మనందరం కలిసి పనిచేద్దామని చెప్పడం, అలాగే నేను కూడా ఇన్షాల్లా అందరం కలిసి పనిచేద్దామని చెప్పి నాకు ఈ కృష్ణా జిల్లా ఇన్ఛార్జిగా మన ముబారక్ భాయ్ గారు నియమించడం జరిగింది. అయితే నాకు దృష్టికి అంతకుముందు ఒక సమస్య వచ్చింది. అది ఏంటంటే వాళ్ళ అబ్బాయి గారు ఒక అతను చనిపోవడం జరిగింది. అయితే అది అనుమాన స్థితిలో ఆయన చనిపోయారు. వాళ్ళ అమ్మగారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ ఉన్న ఎస్ఐ గారు కానివ్వండి, కొంతమంది అక్కడ కంప్లైంట్ తీసుకోకపోవడం వల్ల ఏంటంటే అక్కడ కొంతమంది అక్కడ పొలిటికల్గా ఇన్వాల్వ్ అయ్యి దానిని కంప్లైంట్ తీసుకోకుండా చేయడం జరిగింది. అయితే మనం అక్కడికి వెళ్ళి అక్కడ సిఐ గారితో మాట్లాడిన తర్వాత అక్కడ ఉన్న లోకల్ మీడియాతో మాట్లాడించి ఆ మీడియా ద్వారా మనం అందరం కలిసి అతన్ని అనుమాన స్థితిలో చనిపోయారు. మళ్ళీ ఆ మదర్ గారు కంప్లైంట్ ఇస్తే తీసుకోవడం ఏంటని చెప్పి సిఐ గారికి గట్టిగా నిలదీస్తే అప్పుడు ఏం చేశారంటే పిలిపించి అప్పుడు వెంటనే కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేయించారు. అంటే మనం ఏంటంటే ఎవరైనా మనం వెళ్ళి గట్టిగా ప్రశ్నిస్తే తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు మనకి హ్యూమన్ రైట్స్ వచ్చింది కాబట్టి అదంతా నేను కూడా ఈ హ్యూమన్ రైట్స్ మన మిత్రులందరితో కలిసి పనిచేస్తానని చెప్పి తెలియపరుచుకుంటూ, అలాగే మన కళాపై గురించి ఒక మాట చెప్పాలి. ఎందుకంటే రాత్రి 12కి కూడా ఒక రోజు ఒక సమస్య వస్తే రాత్రి 12కి కూడా ఆయన ఫోన్ లేపి స్టేషన్కి వచ్చిన రోజులు ఉన్నాయి, గుర్తుకోవాలి. ఎందుకంటే ఆ రోజు అతను వచ్చి మన కళాంలో స్టేషన్కి వచ్చి ఒక అమ్మాయి విషయంలో ఆయన మాట్లాడి పెద్ద సభలో మాట్లాడి ఆ రోజు ఆ సమస్యను పరిష్కరించారు. అందుకని మన కళాపై నాటి గారు కూడా మన దృష్టికి తీసుకెళ్లి సమస్యలు ఉంటే పరిష్కరించుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.